హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాపై ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా మాకు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటో తెలుసుకుందాం. రైతు భరోసా తప్పనిసరిగా 7 లేదా 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేసింది. అయితే రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో చాలామంది అయితే పరిమితిని పెట్టాలని సూచించినట్లు మనకు తెలుస్తోంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు గ్రూప్ 1 ఆఫీసర్లకు కూడా రైతు భరోసా ఇవ్వకూడదని, దీనిపై అసెంబ్లీలో, క్యాబినెట్‌లో చర్చ అయితే జరగనుంది. అయితే దీనిపై విధి విధానాలైతే ఖరారు చేయనున్నారు. ఈ పథకం కింద సీజన్‌కు రూ. 7,500 చొప్పున మొత్తంగా అయితే ప్రతి సంవత్సరం రూ. 15,000 ఒక ఎకరానికి గానైతే అందనుంది. అయితే ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నందున రైతు భరోసాను కేవలం 5 లేదా 7 ఎకరాలు లేదా 10 ఎకరాల లోపు మాత్రమే ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించినట్లు మనకు తెలుస్తుంది. దీనిలో ఏదో ఒకటైతే ఫైనల్ అయితే చేయనున్నారు. అదేవిధంగా పంట పండించే రైతులకు మాత్రమే, అంటే పంట పండించే భూములకు మాత్రమే రైతు భరోసాను ఇవ్వనున్నట్టు మనకు తెలుస్తుంది. ఖాళీగా ఉండే బీడు భూములకు మాత్రం ఇలాంటి రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం అయితే అందబోదు. సో, ఇది వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ. నమస్తే.